దేవుని నామముకి వందనాలు. మీ అందరికీ కూడా వందనాలు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళి. రండి, ప్రభు సహాయం కోసం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమగల రాజా, నిన్న నిరంతరము ఏకరీతిగా ఉన్న నా దేవ, భూమి ఆకాశంలో సృజించిన వాడా, తల్లి గర్భంలో రూపిపముడిపై నన్ను మమ్మల్ని అందరినీ ఎరిగినవాడా, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి వందనములు, స్తోత్రములు. ప్రభువా, ఈ దినాన నీ ప్రియ సంఘములో ప్రభువా కూడి ఇంతవరకు ప్రభువా పాటల ద్వారా నీ నామాన్ని ఘనపరచుటకు, నేను ఆరాధించుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి వందనములు తండ్రి. ఇదిగో ఈ సమయంలో అయ్యను ఎన్నికలేని వాడిని ప్రభువా, కేవలము నీ కృప ద్వారా జీవించినటువంటి వాడిని తండ్రి ఆయన నీవు ఇచ్చిన రక్షణ చేత పట్టుకొని ప్రభువా, ఇదిగో నీకు సాక్షిగా ఈ స్థలంలో నిలబడి ఉన్నాను. నన్ను సిలువ చాటున మరుగుపరుచుకొని ప్రభువా నాయన, మరి మాట్లాడలేనది నేను కాదు, మీరే ప్రభువా. నా యొక్క తలంపులలోను మాటల్లోను సమస్తము ప్రభువా మీరే నాయన నా ద్వారా బయలుపరచమని సంగమునకు మరి అవసరమైన మాటలను, విలువైన మాటలను, మీ మాటలు ప్రభువా వినుటకు చెవులను, గ్రహించుటకు మనసును ఇక్కడ వారందరికీ దయచేయండి. ఇంకా రావాల్సిన వారిని కూడా ప్రభువా మరి తీసుకుంటారని ప్రభువా మిమ్మల్ని వేడుకుంటున్నాం. అదే రీతిగా ప్రభువా ఈ ఆదివారం దినాన ప్రభువా మరి ఈ సమయంలో మరొకసారి నాయన బలహీనను నన్ను జ్ఞాపకం చేసుకో. మీ యొక్క శక్తిని, మీ యొక్క బలాన్ని, మీ యొక్క జ్ఞానమును నాకు అనుగ్రహించి నీ నోటి బూరగా వాడుకున్నాను. యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. బాగున్నారా? సంతోషం. మొదటగా నేను చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా నిద్రపోవడానికి వీలు లేదు. ఎందుకంటే విధానాన నేను మిమ్మల్ని అందరినీ అరణ్యంలోకి తీసుకెళ్ళిపోతున్నాను. ఎక్కడికండి? అరణ్యంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళవచ్చున్నారు. అరణ్యంలో పోతే మీరు నిద్రపోతారా? దయచేసి గుర్తుపెట్టుకోండి, నేను వాళ్ళు మిమ్మల్ని అరణ్యంలోకి తీసుకెళ్ళిపోతున్నాను. మరి అక్కడ మీకు ఏమీ భయముతో ఎలా ఉంటారో ఇక్కడ భయముతో పాటు భక్తితో కూడా ఉండవలసిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను, ప్రాధేయపడుతున్నాను. దయచేసి కునుకు వస్తే అరణ్యంలో ఉన్నామనుకోండి, భయపడండి. రైట్, లెట్స్ మరి ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాం. ఎందుకంటే దీనికన్నా ముందు మీకు
ఒక చిన్న ఈ 14వ అధ్యాయము ఏమండి, ఈ 14వ అధ్యాయంలో ఏం జరిగిందంటే బాప్తీసు యోహాను యొక్క తల నరకడం జరిగింది. ఏంటండి, ఎవరు చంపించారు? హేరోదు రాజు వారి కుమార్తె కోరిక మేరకు ఆయన యొక్క తలంచు. అయితే అంత ఒక శిష్యుడైనటువంటి యోహాను తల నరికి చంపినప్పుడు ఆయన పాత పెట్టి వచ్చి శిష్యులు ఏం చెప్పారండి? ఆ సమాచారాన్ని దేవుడికి, యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఆ సమాచారాన్ని చెప్పారు. చూడండి అక్కడ ఏముంది, 13 కదా, 13 పైన చదవండి. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతి పెట్టి యేసు నొద్దకు వచ్చి తెలియజేసి నెక్స్ట్ చదవండి. తర్వాత యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. చాలండి, చూడండి ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళారండి? ఎందుకు వెళ్ళారండి? భయమేసేలాగా? దేవుడిని భయపడతాడా యేసు ప్రభు ఎవరికైనా? మరి ఎందుకు వెళ్ళారండి అరణ్య ప్రదేశానికి? అరణ్యానికి ఎవరైనా వెళ్తారండి? ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటండి? యోహాను చంపబడ్డాడు, చెరసాలలో వేశారు, చెరసాలలోనే ఆయన హతమందించేశారు. చూడండి, ఈ సమాచారం తెలిసిన తర్వాత దేవుడు మరి ఎందుకు వెళ్ళలేదంటారు యోహాను? చూడండి, కనీసం సమాధి దగ్గరికి వెళ్ళలేదు. మనమైతే అంటాం కదా మామూలుగా, కాస్త కొంతమంది ఉంటారు చనిపోయిన వాళ్ళు కనీసం సమాధిని చూసి వచ్చి ఆ సమాధిని మొక్కి తండేసి బతుకున్నప్పుడు సారీ చెప్పరు, దండేసి సమాధికి దండం పెడతారు. ఏమండి, చూడండి, లోకము బ్రతికున్నప్పుడు ఎదురు పడ్డా కానీ మెడనొప్పి వచ్చినట్టు తలపడిపోతుంది. ఇట్లా అది ఆ కిలోమీటర్ పోయేంత వరకు కూడా ఆడి నీడను కూడా నేను చూడకూడదని చెప్పేసి మనం ఏమనుకుంటాం, పొద్దున్నే దరిద్రం అన్నట్టు వచ్చిందని చెప్పేసి మెడ తిప్పుకొని మెడనొప్పి వచ్చినట్టు పోతూ ఉంటాం. చూడండి, అంత బాధాకరమైన స్థలం. మీరు ఎప్పుడైనా గమనించారా? యేసు క్రీస్తు ప్రభు వారు అంతగా ప్రేమించే యోహాను చనిపోతే ఎందుకు నాకు వచ్చిందని ప్రశ్న. అందుకే నేను ఇవాళ యాక్చువల్లీ ఇవాళ నేను వేరే మెసేజ్ ప్రిపేర్ అయ్యాను. ఇది సడన్ గా నిన్న అయింది. చెప్పండి ఎందుకని ఆ డౌట్. మరి మీరు వెళ్ళరా? ఇప్పుడు పలానా ఎవరైనా కానీ మనకు ప్రియమైన వారు, మనతో ఉన్నవారు నన్ను వెంబడిస్తున్నాడు. ఉదాహరణకు చూసుకుంటే రాజకీయ నాయకులు అయితే వారిని ఫాలోవర్స్, కార్యకర్తలు ఎవరైనా చనిపోతే కనీసం ఆ రోజు వెళ్ళకుండా వెళ్ళి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఒక దండేసి మీకేం కాదమ్మా నేనున్నాను, లేకపోయినా ఉన్నానని చెప్పి ఓదార్చి వస్తారండి. మరి దేవుడికి మనసు లేదా? ఉన్నారు కదా అరణ్యంలో, రైట్. సరే, దేవుడికి మనసు లేదా? ఎందుకు చూడడానికి వెళ్ళారండి? చూడండి, అసలుకి ఈ అధ్యాయంలో కొన్ని మాటలు, విలువైన మాటలు చాలా బాగున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు శ్రమ వచ్చినప్పుడు, అటువంటి భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఏ విధంగా తప్పించుకున్నాడు? ఎందుకంటే మూర్ఖంగా దేవుడు ఎప్పుడు చేయలేదు. అదే విధంగా నిన్ను నన్ను కూడా ఏ పని కూడా మూర్ఖంగా చేయలేదు. అర్థమైందా? చూడండి, ఇక్కడ మొదటిగా ఏమొచ్చిందండి? శ్రమ, బాధ, దుఃఖము. ప్రభు
ఏ విధంగా వాటిని చూసింటాడు? ఫస్ట్ ఏంటి? దుఃఖం వచ్చింది కదా, అందుకే కదా. తర్వాత ఆయనకు యోహాను మరణము. రెండో పాయింట్, అక్కడ నుండి ఆయన సిచ్యువేషన్ ఎలా ఉంది? అరణ్యంలోకి వెళ్ళిపోయింది. ఆయన చనిపోయాడని తెలంగానే వెంటనే అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అరణ్యంలోకి వెళ్ళిపోతే అక్కడున్న వాళ్ళు ఏం చేశారు? ఆయన ఆయన ఎక్కడ ఉన్నాడు అని చేసి దేవుణ్ణి అదే అరణ్యంలోకి వెంబడించారు. తర్వాత అరణ్యంలోకి వెళ్ళిపోయారు. అక్కడ ఏం జరిగిందండి? మళ్ళా దేవుడు వారి మీద కనికరపడి నా దగ్గరికి వచ్చారు. అయ్యో సరే, వచ్చిన వారిని ఖచ్చితంగా తృప్తిపరిచే పంపించాలని చెప్పేసి దేవుడు ఏం చేశాడు? అక్కడ రోగులను స్వస్థపరిచాడు. చూసారండి, రోగులను స్వస్థపరిచాడు. తర్వాత వారిని ప్రేమించి వారి కోసము అక్కడ ఉన్న వారి దగ్గర భోజనం 5 రొట్టెలు 2 చేపలని దీవించి ఆశీర్వదించి సమస్త అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచిపెట్టాడు. తర్వాత ఏమైందండి? మిగిలిపోయి చూస్తే చూడండి ఈ పరిస్థితి ఏ విధంగా ఉందో. ఆయనను వెంబడిస్తే ఏ విధంగా ఉంటుంది మన జీవితం. ఎప్పుడే కానీ మనకు శ్రమ ఎదురైనప్పుడు దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, యేసు క్రీస్తు ప్రభువు వారు ఇక్కడికి వచ్చింది స్వస్థపరిచి నీకేదో ఇవ్వని కాదు, నువ్వు వెళ్ళవలసిన మార్గాన్ని స్వతహాగా నడిచి ఈ విధంగా నడవండి, ఈ విధంగా జీవించండి, కష్టం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఈ విధంగా ఉండండి, బలపరిచి అనేక మందిని ఎన్నుకొని సువార్తను విస్తరింపజేయమని చెప్పి తాను ఆ కలువరి శిలువకు అప్పగించుకున్నాడు. చూసినట్లయితే అర్థమైందా మీకు ఏమైనా? కొంచెమైనా ఒక శ్రమ ఎదురైనప్పుడు యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడండి? అరణ్యము. రైట్? అరణ్యం అంటే ఏంటండి చెప్పండి. ఇప్పుడు చెప్పండి, నేను ఎక్కువ సమయం తీసుకోను, నేను చాలా త్వరగా ముగించడానికినే ప్రయత్నిస్తాను. ఓకే, సంతోషమా? తొందరగా అరణ్యం నుంచి బయటికి తీసుకొస్తున్నాడు అజయ్. ఈ పక్కనే ఉంది, ఏంటది? అది అడవి ఉంది. అదే మహవీర్ సంథింగ్. ఇక్కడ పార్క్ ఉంది, చిన్నది జూ పార్క్ లో కూడా ఉంటుంది. సఫారీ బండి అయితే జంతువుల దగ్గరికి వెళ్ళి అలా లోపల తీసుకెళ్ళి మనల్ని అందరినీ తిప్పుకొని జస్ట్ మళ్ళీ అట్లనే వదిలిపెడతాం మిమ్మల్ని. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? అదే ఇప్పుడు ఇదే మన వెహికల్. సో మిమ్మల్ని అందరినీ అలా పరిచయం చేసుకొని అలా చక్కగా త్వరగానే, ఎందుకంటే మీరు ఎత్తుకుపోతారు, మళ్ళీ నేను ఎత్తుకోలేను. రైట్. సో చెప్పండి, అరణ్యం అంటే ఏంటండి? ఇంతకుముందు కూడా నేను ఒకసారి మెసేజ్ చెప్పాను. అరణ్యం అంటే ఎలా ఉంటుందో, అరణ్యం అంటే ఏంటి చెప్పండి. ఒక్కొక్కరు ఒక పాయింట్ స్పీడ్ వీడియో చెప్పండి. అరణ్యంలో ఏమి దొరకదని మా అమ్మ చెప్పింది. ఇంకా పెద్దవాళ్ళు అరణ్యాన్ని ఎక్కువ చూసింటారు. ఎందుకంటే కట్టెలకు, వాటకు, వేటకు, నీళ్లకు అన్నింటికి బయటకు పోతాం. మేమంటే ఇప్పుడు షాప్కి వెళ్ళి వాటర్ కొనుక్కొస్తున్నాం, అన్ని కొనుక్కొస్తున్నాం. సమస్తం కావాలంటే ఆ రోజుల్లో వేటకెళ్ళి, అడవికి వెళ్ళి కట్టెలు తీసుకొని వచ్చి వెళ్ళి వేటకెళ్ళి వేటాడి ఏదన్నా అడవి జంతువులు తీసుకొని వచ్చి వేటాడి పెట్టేవాళ్ళు. సో మీరు చెప్పాలి, అనుభవజ్ఞులు ఇక్కడ అరణ్యంలోకి ఎవరెవరు వెళ్ళారో ఆ విధంగా ఏమేమి విధంగా ఉంటుందో నాకు ఒక్కొక్క చెప్పండి. ఎందుకంటే నేను వెళ్ళలేదంటే దయచేసి మీరు చెప్తే నేను బాగుంటుంది. జంతువులు ఉంటాయి, క్రూరమైన ముఖాలు ఉంటాయి, నివాసానికి యోగ్యంగాని స్థలము, మనుష్యుడు లేని ప్రదేశము, మంచి నీళ్ళు కూడా దొరుకుతాయి. దొరకచ్చు, దొరకపోవచ్చు. ఒక్కో దగ్గర ఉంటాయి, ఎక్కడ ఉంటాయో తెలియదు, ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. మా మేరీ వెళ్ళినట్టుంది. చెప్పాలి. అరణ్యము, కొండలు, గుట్టలు. వెరీ గుడ్. ఇల్లులు ఉండవు, దట్టమైన ప్రాంతం, ఏ పురుగు, గడ్డి. అంటే లిటరల్ గా నేను ప్రమాదములో
ఉన్నాను. రైట్? నేను నా జీవితము ఇక నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. చూడండి, అదే అరణ్య ప్రదేశంలో దేవుడు గొప్ప అద్భుత కార్యాలు చేసింది. అదే అరణ్య ప్రదేశంలో అనేక మంది ఆయన వెంట పెట్టుకుని వెళ్ళారండి. వాళ్ళ మందిరం రానికి కూడా కష్టపడుతున్నారండి. ఇలా మందిరం రానికి కూడా ఆయనను వెంబడించడానికి, ఆయన సన్నిధి వెతకడానికి. మరి ముఖ్యంగా నేను చెప్పేది, మందిరంకు రమ్మనంటే ఏంటంటే ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి వస్తే మీకు ఆరోగ్యం, మీకు నెమ్మది, మన శరీరాలకు అది ఎంతో ఆరోగ్యకరము, మన ఆత్మకు ఎంతో అది బలం ఇస్తుంది. మనము పడిపోవడానికి ఈ లోకంలో ఆస్కారం లేదు. ఆయన సన్నిధికి వస్తే ఇదిగో ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ ఆయన సన్నిధికి వస్తే ఆయన అరణ్యమని చూడకుండా నన్ను వెనక్కి వచ్చారు, నన్ను ప్రేమించి వచ్చారు నా బిడ్డలు అని చెప్పేసి ఏం చేశాడండి? వారిని వచ్చిన వారిని అందరినీ స్వస్థపరిచాడు. ఏమన్నాడా? నన్ను ఎందుకురా కొంచెం ప్రశాంతంగా బతకనివ్వరు? మా షాలు అంటుంటుంది అప్పుడప్పుడు. అందరూ అంటుంటారు తల్లిదండ్రులు పిల్లలు సతాయించినప్పుడు, కొంచెం ప్రశాంతంగా ఉన్నాయి కదా, ఒక్క గంటగా నిద్రపోను కదా, అయ్యి నేను అలసట తీర్చుకుందాము, యోహాను చచ్చిపోయాడు, నేను బాధతో ఉన్నాను, నన్ను బాధతో ఉన్నవాడిని నన్ను కొంచెం సేపు కూడా వదలకుండా మళ్ళీ వచ్చావురా బాబు అని అన్నాడా దేవుడు? అన్నాడా? ఎంత దుఃఖాన్ని, ఎంత బాధను మనసులో పెట్టుకున్నాడు. దుఃఖాన్ని, బాధని ఖచ్చితంగా నేను మనసులో పెట్టుకోవాలి. అది ఏకాంతం అంటే నిన్ను కూడా అరణ్యంలోకి వెళ్ళిపోమని కాదు. అర్థమైందా? నన్ను ఏకాంతం అంటే అరణ్యంలోకి, అడవిలోకి, అలా రోడ్డు మీద వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడం కాదండి. అరణ్యం అనగా ఏకాంత ప్రార్థన. ఏకాంతంగా నువ్వు ప్రభువుతో జీవించడానికి, ఇదిగో నాకు ఈ కష్టం వచ్చింది, ఇదిగో నాకు ఈ ఆర్థిక ఇబ్బంది వచ్చింది, ఇదిగో నా కుమారుల పరిస్థితి బాగాలేదు, ఇదిగో నా కుటుంబ పరిస్థితి బాగాలేదు అని చెప్పి ఎక్కడికి వెళ్ళాలి? ఏకాంతమైన ప్రార్థన, ఏకాంతంగా ప్రార్థన చేయడానికి మనము వెళ్ళాలి. సమయం చూసుకోకూడదు. అయ్యో బాధపడకూడదు. ఖచ్చితంగా బాధ ఉంటుంది. ఎందుకంటే అది అటువంటి పరిస్థితి. మానవులంగా మనకు నిత్యం వచ్చే శ్రమలు. ఆ శ్రమలు వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఏ విధంగా అంటే యేసు ప్రభుకి ఆ శ్రమ వచ్చినప్పుడు ఆయన వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఆయన ఎక్కడున్నా కానీ నెమ్మదిగా సమాధానంతో ఉంటాడు. ఎందుకని వెళ్ళాడు చెప్పండి? ఎందుకని వెళ్ళాడు చెప్పండి? ఎందుకు వెళ్ళారో చెప్పండి. దేవుడు ఎందుకు అరణ్యానికి ఏకాంతంగా ప్రార్థించడానికి? ఎక్సలెంట్ వర్డ్. ఇంకా ఇది 50% ఆన్సర్, అది ఇంకా 50% ఉంది. మేరీ కింద చెప్పింది, ఒక మెట్టు పై ఉంది. తండ్రితో ఎవరు పంపారని ఈ లోకానికి? దేవుడు తన ద్వితీయ కుమారుడిని ఈ లోకానికి నీ కోసము నా కోసము పంపాడు. ఆ సిలువలో ఏమంటాడు? తండ్రి, నా ఆత్మను నీకు అప్పచెప్పుచున్నాడు. అంటే గమనించండి, చూడండి, తండ్రితో ఆయన సమయాన్ని గడపడానికి వెళ్ళాడు. దేవుడితో సమయాన్ని గడపడానికి మీరందరూ ఏకాంత ప్రార్థన అనేది ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. అయ్యో నన్ను ఎవరో చూస్తున్నారని చెప్పి సిగ్గుపడే ప్రార్థన చేయకండి దయచేసి. అర్థమైందా? ప్రార్థించేటప్పుడు సిగ్గుపడద్దు. మీకు అంతగా నలుగురిలో ప్రార్థించడం సిగ్గనిపిస్తే అందుకే ఏకాంత ప్రార్థన అనేది. రైట్? అవునా? ఏకాంత ప్రార్థన అంటే అరణ్యంలో ఏముంటుంది? నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు. యేసు ప్రభు అనుకున్నాడు, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు, నేను తండ్రితో చక్కగా వెళ్ళి మాట్లాడుకొని ప్రశాంతంగా అరణ్యంలో ఉంటాను అని జీవించడానికి వెళ్ళాడు. మనమైతే ప్రభు
నాకు అరణ్యం వద్దు ప్రభా, ఇక్కడే అన్ని సృష్టించు ప్రభా అంటావు. వెంటనే అయిపోవాలి ప్రభా. దయచేసి అలా వద్దు. అరణ్యం అనగా ఏకాంతమైన ప్రార్థన. ఆ ఏకాంతంతో నీకు అంతగా కష్టమైతే ఉదయాన్నే చక్కగా ఎవరు డిస్టర్బ్ చేయరు. 3 నుంచి 6 గంటల వరకు మనం డిస్టర్బ్ చేసేవాడు ఎవరు ఉండరు. సో మనకు కనుక మీకు ఇబ్బంది కానీ, శ్రమ కానీ, బాధ కానీ, ఈ జీవితంలో కోల్పోయిన ఏమైనా ఉన్నా, అనారోగ్య పరిస్థితులు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగాలేకపోయినా, ఏకాంత ప్రార్థన. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన స్వస్థపరిచాడు, స్వస్థపరిచి కడుపు నింపాడండి. ఏమండి? స్వస్థపరిచి వెళ్ళిపోవట్లేదు. అక్కడ ఆయనతో పాటు ఉన్న శిష్యులు ఏమన్నారండి? టైం అయిపోయింది, పంపించేయండి. సాయంకాలం అయింది. వాళ్ళు కొనుక్కొని తిని కూడా ఏం ఉండవు. వారికి ఆహారానికి సంబంధించినవి ఇంటికి వెళ్ళి వండుకోవడానికి ఏముండవు. ఈ రోజుల్లో అయితే బావర్చి బిర్యానీ ఉంది. సికింద్రాబాద్ పోయినా కానీ ఏమైనా దొరుకుతుంది. హైదరాబాద్ పోతే న్యూ బియ్యం బావర్చి ఉంది. పెద్దబాద్ పోతే ఏమైనా బేకరీ ఉంది. ఏదైనా తిని తాగొచ్చు. ఇంటికి పోతే జస్ట్ ఓ పాలు మిల్క్ అయినా తాగి పడుకోవచ్చు, లేదా బ్రెడ్ ముక్కైనా అద్దుకొని తినొచ్చు. లేట్ అయినా కానీ ఇవాళ ఏముండే ఉన్నాయండి. అట్లా ఇది పానీపూరి తినంత ఉంటుంది సాగి సరదాగా. అంటే చూడండి, ఏమైనా తినడానికి మనమైతే వెంటనే ఆ వండుకోవడం కూడా బద్ధకం అయిపోయి మామూలుగా ఏదైనా షార్ట్గా తెచ్చుకొని తినడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి వాళ్ళే ఏమండి అప్పటి నుంచే ఉన్నారు. ఇప్పుడు కొత్త ఏం కాదు. అయితే అర్థమైందా? అప్పుడు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇక చాలా చేతుల్లో ఉంది. జస్ట్ వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఏదైనా ఆర్డర్ పెడితే జస్ట్ స్విగ్గీ, జొమాటో, ఊబర్ సమస్తము ఇట్లా ఒక పే చేస్తే నీకేం కావాలో అవన్నీ కూడా నీ డోర్ ముందు డెలివరీ చేసే ఉంది. అప్పుడు డోర్ డెలివరీ లేదు కదండి. ఏం చేసినా ప్రభు చేయాల్సిందే. ప్రభు ఇచ్చేదానిలో, ప్రభు చేసేదానిలో ఎంత తృప్తి ఉందో చూడండి. స్వస్థపరచడమే కాదు, ఆయన ఎంతటి ఆతిథ్యం ఇచ్చాడో. అక్కడ ఉన్న వాళ్ళందరినీ 5 రొట్టెలు 2 చెరువులు అంటే వాటిని దీవించి మిగిలేలా చేశాడు. ఏమండి? మిగిలేలాగా చేశాడు. తిన్నారు కదండి, బాగా మిగిలిపోయాడు, కడుపు నిండాలి కదా. అరణ్యంలో ఎవరిని చేస్తారండి? దేవుడికి అస్సలు భయం భక్తి లేదు కదా. ఏంటి అరణ్యంలో ఏం చేయాలండి? ఏమండి? అరణ్యంలో ఏం చేయాలి? భయపడాలండి. అరణ్యంలో ఉండి ఇడిపోవాలో కంగారు పడాలండి. అరణ్యం అంటే ఏంటండి? నాయన ఇక్కడికి వచ్చిన నవ్వు లేదు అనాలండి. ప్రశాంతంగా చూడండి. అరణ్యం అంటే ప్రశాంతత కోసం, ప్రశాంతత కావాలని చెప్పేసి రీసెంట్గా చాలా మంది ఏం చేస్తుంటారు, హాలిడేస్ కొంచెం ప్రశాంతంగా బతుకుదామని చెప్పేసి పిల్లల్ని అందరినీ టూర్ పంపించేస్తుంటారు, ఊర్లోకి పంపించేస్తుంటారు. అమ్మయ్యా చక్కగా పడుకోవచ్చు, మంచిగా తినొచ్చు, మంచిగా తాగొచ్చు, నచ్చింది తినొచ్చు, నచ్చింది తాగొచ్చు, ఏ రిస్ట్రిక్షన్స్ లేదు, ఏ ఎవరు ఆపరు. రైట్? హాయిగా టీవీ చూసుకుంటూ, కాగిన కాలు వేసుకుంటూ, లేదా సినిమాకి వెళ్ళి అలా రిలాక్స్ అవుతూ. అది కాదండి జీవితం. మన జీవితంలో శ్రమ వచ్చిందని తెలిసిందా, నీవు ఏకాంతానికి వెళ్ళడానికి ప్రయత్నించు. ఏకాంతం అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కొట్టేసి తిట్టేసి వస్తువులు బయట ఉన్నాక నేను కొంచెం ప్రాణం చేసుకుంటా కాదు. ఏకాంతమైన సమయంలో నీకు మీరంతగా ఇక్కడ ఉన్న వాళ్ళు, మన మందిరంలో ఉన్న వాళ్ళకి గొప్ప అవకాశం ఉంది. ఏకాంతమైన ప్రార్థన చేసుకోవాలంటే ఇదే స్థలం. ఈ స్థలం రండి. ఖచ్చితంగా ఈ జీవజలం అనే స్థలంలో మీ దాహము తీరిపోతుంది. మరి ఎన్నటికు మరియు దప్పికొనరు. ఏ సమయమైనా అయ్యగారికి ఎవరికైనా ఫోన్ చేసినా కానీ ఒక తాళం చేయి కావాలనుకుంటే పక్కనే
ఉంటుంది, లేదా ఎవరికి ఫోన్ చేసినా, నాకు ఫోన్ చేసినా, ఎవరికి ఫోన్ చేసినా కానీ మీకు అంతగా శ్రమ వచ్చినప్పుడు మందిరంకి రండి. ఎక్కడ మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన నాకు ఎవరు ఉండదు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నీకు నచ్చిన విధంగా మీరు దేవుణ్ణి అడగవచ్చు. ఆయన సన్నిధిలో మీరు ప్రాధాయపడవచ్చు. మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇంతకన్నా గొప్ప సమయం ఉంటుందా? మీరు ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు, ఎవరో ఒకరు తలుపుకొని డిస్టర్బ్ చేస్తారు. బట్ ఇక్కడ దేవుని సన్నిధిలో మీకు అన్ని అవైలబుల్ ఉన్నాయండి. చెప్తున్నాను, ఏకాంతం మీకు దుఃఖం కలిగిందా ఆయన సన్నిధికి రండి. చాలా మంది వచ్చి ప్రార్థన చేసుకొని పోతున్నారు. వారు అనుభవిస్తున్నారా దేవుని సన్నిధిని? వారు అనుభవిస్తున్నారా ఆ శ్రమ నుంచి విడుదల? వారు అనుభవిస్తున్నారా కష్టాల్లో ఆర్థిక సమయం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థించుకున్నప్పుడు ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవడం, అనారోగ్యం తొలగిపోవడం? కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే నిజంగా సిగ్గుపడవలసిన ఏంటంటే, ప్రభువే నువ్వు నా దగ్గరికి రా, నువ్వు ఉంటే నా దగ్గరికి రా, నువ్వు ఉంటే నాకు చాలా అనేది పోయి నువ్వు ఉంటే నా దగ్గరికి రా యేసయ్యా అని పాడుతున్నారు. గమనించండి, ఆయన సన్నిధికి రావడానికి ప్రయాసపడండి. రైట్? ఏకాంతమైన ప్రదేశం ఇది అరణ్యం కాదు. ఇక్కడ మిమ్మల్ని ఎవరు భయపించరు. ఇక్కడ ఎవరు మిమ్మల్ని ఆయన సన్నిధిని మిమ్మల్ని ఎవరు కూడా డిస్టర్బ్ చేయరు. ఇక్కడ ఆశీర్వాదం దొరుకుతుంది, ఇక్కడ మేలు కలుగుతుంది నీకు, నీ కుటుంబానికి. ఇన్ని మేలులను మర్చిపోయి శ్రమ వచ్చినప్పుడు వాళ్ళకి వీళ్ళకు చెప్పుకోకండి. ఎటువంటి ఇబ్బంది, ఆర్థిక ఇబ్బంది వచ్చినా కానీ ఎవరికి చెప్పకండి. అర్థమైందా? అరణ్యంలో ఉన్నారా లేకుంటే ఇక్కడే ఉన్నారా? అరణ్యంలో ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అలా బాలాజన్ ఒక్కడే ఉన్నాడా? అయ్యో అరణ్యంలో నిద్రపోయారా? అయ్యో మరి దేవుడి సన్నిధికి రావడానికి ఇష్టపడండి. దేవుడిని టార్చర్ పెట్టండి. జనాలు పెట్టారా లేదా? నన్ను శోధించండి. నిజం వాక్యంలో ఉందండి. నన్ను శోధించి నన్ను అడిగి ఫస్ట్ నన్ను అడుగు. నన్ను అడగడానికి అడగకుండా అడిగి నువ్వు దేవుడు అయితే చెయ్యి అంటే విసుకకుండా. ఎస్, అరణ్యంలో అక్కడ ఉన్న జనాలు కూడా మెచ్చుకోవాలి. నువ్వు అడగాల్సిన అవసరం లేదు. దేవుడు అక్కడ ఉన్న వారిని చూడగానే, ఇప్పుడు నేను ఉన్నానండి, మిమ్మల్ని చూస్తున్నాను. ఇప్పుడు నేను నార్మల్గా తూగుతూ వచ్చాను అనుకోండి, మీరేమనుకుంటారు? వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఇంకొకటి ఆరోగ్యంగా బాగాలేక వచ్చేది, అది కూడా తోపడం, కళ్ళు తిరుగుతాయి, లో బీపీ ఉంటాయి, హై బీపీ ఉంటాయి, కళ్ళు తిరిగి పడిపోతారు. మోకాళ్ళ నొప్పులు ఉంటే తూక్కుంటా మెల్లమెల్ల కుంటుకుంటా నడుచుకుంటూ వస్తారు. ఇప్పుడు పాపం ఆంటీకి బాగాలేదు, అనారోగ్యంతో ఏదో ఒక విధంగా ప్రయాసపడుతూ మధ్యలోకి వచ్చింది. ఖచ్చితంగా ఈ విధంగా ఆంటీకి స్వస్థత, ఆమెను, ఆమె ఇంటి వారిను అందరికీ సంపూర్ణమైన దేవుని యొక్క కాపుదల, స్వస్థత, విడుదల, కష్టాలని శ్రమలని విడుదల పొందునుగాక. ఆమేన్. అందరూ ఒకసారి ఆమేన్ చెప్పండి. శ్రమల్లో ఉన్న వారు అందరూ ఆమేన్ చెప్పండి. మా శ్రమలన్నీ పోవాలని ఆమేన్ చెప్పండి. ఎంత కష్టం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా నేను ఏకాంతముగా దేవుణ్ణి వేడుకుంటాను చెప్పండి. వెళ్తానే అన్నిటికీ ఆమేన్ ఆన్సర్. జరుగునుగాక. మీరు వస్తారని చెప్పండి అన్నప్పుడు, నేను వస్తారా అమ్మ అన్నప్పుడు అమ్మ ఏమంటారు? వస్తారా మీరు అన్నారు అనుకో, అది సరైన సమాధానం కాదు. వస్తావా అన్నప్పుడు వస్తాను, రైట్? శ్రమ వచ్చిందా అన్నప్పుడు వచ్చింది, అది పోవాలా? పోవాలి. పోవాలంటే దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధి వచ్చిన మళ్ళీ వెళ్ళిపోతే నిత్యం ఆయన సన్నిధికి రావాలి. ఆయన మానవులను కాపాడాలి దేవుడు, రైట్? మన దేవుడు జస్ట్ ఇప్పుడు చూసండి ఈ వాక్యంలో జస్ట్ మామూలుగా జస్ట్ ఆరోగ్యమే కాదు, కడుపు కూడా నింపాడు.
కనికరపడి వాళ్ళు అడిగారా? ఇక్కడ రాసిందా? దేవుడు చూశాడు, మన హృదయ రహస్యాలు ఎరిగినవాడు. నీలో నాలో ఏ బాధ ఉందో, ఏ దుఃఖం ఉందో, ఏ శ్రమ చూసి మనము తట్టుకోలేకపోతున్నాము, అది ఆయన తెలియదంటారా? ఆయన హృదయ రహస్యాలు ఎరిగినవాడు. ఆయనకు ఏది అసాధ్యం కాదు. ఆయనకి ఏది తెలియదనుకొని మనం మాత్రం ఉండడానికి లేదు. సమస్తము ఆయన తెలియచేయండి. చావు ఎదురైనా పర్లేదు. ఒక భక్తుడు చెప్తే నేను విన్నానండి యూట్యూబ్లో. ఆయన పేరు మాజీ నక్సలైట్, ఆయన పేరు నాకంతా ఒకసారి మర్చిపోతాను పేరు. ఐలయ్య రైట్. ఆయన ఏమన్నాడంటే వారి పిల్లలతో అన్నాడంట, నాన్న నేను ఒకవేళ ఆదివారం దినాన చచ్చిపోతే ప్రభువు నన్ను పిలుచుకుంటే మొదటగా మీరు మందిరంకి వెళ్ళి అక్కడ గడిపి ఆ తర్వాత వచ్చి నా శవము పూడ్చిపెట్టండి. చూడండి ఎంత చక్కని ధైర్యమైన మాట. అంటే దేవునికి ఇచ్చే ప్రాధాన్యతనండి. ఇవాళ దేవుని సమయానికి ఇచ్చే ప్రాధాన్యత, ఆదివార దినానికి ఇచ్చే ప్రాధాన్యత. వాళ్ళ చాలా మట్టుకు ఆదివారము దేవునికి సన్నిధిలో రావడానికి ఒక భక్తుడు ఈ విధంగా నేను చచ్చిపోయినా కానీ మీరు మందిరంకి వెళ్ళండి నాన్న అంటున్నాడంటే చూడండి ఎంత బలమైన గుండెను. నీవును నేను మన పిల్లలకు మన కుటుంబం వారికి ఇంటి బోధని మనం కూడా చెప్పుకోవాలి. మొదట దేవుడు, ఆ తర్వాత నీవును నీ ఇంటి వారిని. అర్థమైందా అండి? దేవుని సన్నిధికి రావడానికి దయచేసి 2 నిమిషాలు ముగించేస్తాను. మీరు అరణ్యం ఎగ్జిట్లో ఉన్నారు రైట్. ఎవరన్నా మళ్ళీ అరణ్యంగా వెళ్తున్నారు, మళ్ళీ ఒకసారి తీసుకెళ్తారు. ఎవరికి కావాలి? ఇంకొక 5 నిమిషాలు తీసుకెళ్తారు. ఏదన్నా జంతువులు చూడడం మర్చిపోయారా? సరే, మంచిది. ఏ విధంగా ఉంటుంది దేవుడితో సహవాసం? రండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 30. మార్కులో కూడా ఉంటుంది చక్కగా. మార్కు సువార్త 6వ అధ్యాయము 30 నుంచి 44 వరకు. 30. అంతటా అపోస్తలులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధింపవనని ఆయనకు తెలియజేసిరి. అప్పుడు ఆయన మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకునుడని చెప్పాను. చూసారండి, అరణ్య ప్రదేశంలో అలసట. అనేకులు వచ్చి పోచు నుండి అందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయేను. చూడండి, భోజనం రైట్. కమ్ ఆన్. కాగా వారు దోణి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెలుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగిరి. సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరుగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూసి వారు ఆపరిలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగినారు. చాలా మృతిపోయిన తర్వాత రైట్ ఆయన
శిష్యుల యొద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది చుట్టుపట్ల ప్రదేశమునకు గ్రామమునకును వారు వెళ్ళి భోజనమునకైనను కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి. అందుకాయన మీరు వారికి భోజనం పెట్టుడనగా వారు మేము వెళ్ళి ఇన్నారు దేనారులు రొట్టెలుకొని వారికి పెట్టుదుమా అని ఆయనను అడిగిరి. అందుకాయన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడుడని వారితో చెప్పాను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలు ఉన్నవని అనిరి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలని వారికి ఆజ్ఞాపింపగా వారు 150 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులు తీరా కూర్చుండిరి. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి చూసి కనులెత్తి ఆ రొట్టెలను విరిచి వారికి వడ్డించుటకు శిష్యులకు ఇచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. హల్లెలూయా. చూసారండి, అర్థమైందా? మార్కు సువార్తలో కూడా ఇదే ఉంది. చాలా మట్టుకు ఆయన వెంబడించడానికి పరిగెట్టుకుంటూ వచ్చారండి, కాలినడకన వచ్చారండి. బండి మీద అప్పుడు లేవు కాబట్టి, బండు లేకుంటే మన ప్రయాసం ఎట్లుంటుందో గమనించండి ఒకసారి. స్కూల్కి వెళ్ళడానికి బండి లేదు, స్కూల్కి వెళ్ళడానికి బస్సు లేదు, స్కూల్కి వెళ్ళడానికి స్కూల్ బస్సు లేదు, ఆటోలు లేవు. ఇప్పుడు చెప్పండి, ఏ విధంగా నీ పిల్లలను పంపిస్తావు స్కూల్కి? ఏ విధంగా నువ్వు పనికి వెళ్తావు? నీ యజమానుడికి చెప్తావా, నేను 10 గంటలకు 11 గంటలకు 12 గంటలకు వస్తా, ఎందుకంటే నడుచుకుంటావా? లేదు బస్సు పెట్టు, మరి పెళ్లి బస్సు లేదు పెట్టు, అట్లా వేస్తాం. ఏమండి, ఎట్లా పోతారండి పనికి? ఏమండి, నడుచుకుంటూ అత్తో రోజు మేము రాకపోయి 8 గంటలకు వచ్చి రోడ్డు మీద ఉంటుంది బాబు అంటారు. అది 9 గంటలకు 8:30 రోడ్డు మీద ఉంటుంది. 5 నిమిషాలు దింపుతాం, 20 నిమిషాలు మిగిలి ఉంటుంది. చెప్పండి, పిల్లలు ఏ విధంగా పంపుతామండి? ఏంటంటే అసలు ఏంటి, మీరు ఎప్పుడు ఏం ప్రయాసపడరా? కొడుకు కొడతారు పొద్దున్నే పిల్లలు అయితే, నువ్వురా అని తీసుకుపోయి బాత్రూంలో పెట్టి చల్లగా మొహం కొడతారు, లేదా వేడి మొహం కొడతారు, రుద్దితో గుండె పోసి నడు అంటే దానికి అంత బాధ్యత. వాళ్ళు కూడా అప్పుడు యేసుప్రభుని చూడనికనే ఆగంగా పరిగెట్టుకుంటూ అరణ్యమని చూడాలా, ఏదని చూడాలా, వెళ్ళిపోదాం, ఆయన చూడాలి, ఆయన సన్నిధిలో ఉండాలి కొద్దిసేపు అని చెప్పి ఆసక్తితో ఆయన చెంతకు వచ్చారు. ఎలా ఆసక్తితో లోకం మీద పరిగెడుతున్నాం మనం, ఆయన సన్నిధి పరిగెట్లా. వీఆర్ రన్నింగ్ ఆపోజిట్. దేవుడు ఈ వైపున పరిగెట్టంటే నేను వస్తున్నా ప్రభు అని చెప్పేసి ఇట్లనే పోతున్నాం. అవి ఎట్లా అండి? మన పిల్లల్ని స్కూల్ పంపాలండి, మన ఉద్యోగం వెళ్ళాలండి, ఖచ్చితంగా దేవుడు లోబడమని చెప్తున్నాడు. నీకును నాకును ప్రతి ఒక్కరికి యజమానునికి లోబడి పని చేయమని చెబుతున్నాడు. యజమానుడు పర్మిషన్ ఇస్తేనే
నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అర్థమైందా? సో అటువంటిది ఈ లోకంలోకి ప్రయాసపడుతున్నాం. ఆ రోజు ప్రయాసపడుతున్నామండి, ప్రతిరోజు ప్రయాసపడుతున్నామండి. ఎవరస్తులైతే ఆర్టీసీ బస్సులలో ఇలా ప్రాణాలు పోయినా పర్లేదని చెప్పేసి కిటికీలు పట్టుకుని వేలాడి స్కూల్కి వెళ్తున్నారు. 12 గంటలకు మెల్లగా వెనకాల ఖాళీ బస్సు వస్తుంది. 10 గంటలకు వెళ్ళొచ్చు కదా. సమయంకి ఎందుకు వెళ్ళాలండి? కాదు, ఫీజు కట్టినా పోరా. చిన్నప్పుడు మా నాన్న నన్ను ఎత్తేసేవాడు. నేను అస్సలు స్కూల్ పోయేవాడిని కాదు. మిరపస్తా ఎత్తేసినట్టు ఎత్తేసేవాడు, బ్యాగులన్నీ. నేను అదే బస్సులో మళ్ళీ వచ్చేవాడిని. 15 కిలోమీటర్లు పోయి మళ్ళీ 15 కిలోమీటర్లు వచ్చేవాడిని. అప్పుడే వచ్చేసి నాకు చదువుని. హైదరాబాద్ లేచి వచ్చి హాస్టల్ లేచి వస్తే చిన్నగానే వచ్చి చూడండి, లేకపోతే ఏం చేసేవాడిని అంటే త్వరగా స్కూల్కి వెళ్ళి స్కూల్ గేట్ వేసిందని చెప్పేసి మళ్ళీ ఇంట్లో వచ్చేసేవాడిని. ఏం చేసేవాడిని అండి? త్వరగా స్కూల్కి వెళ్ళకూడదు మొత్తానికి అయితే. ఏమండి, గేట్ వేసేసారు, బస్ డిపోలో కూర్చొని మంచిగా తిని అమ్మన్న పెట్టేసి తినేసి మళ్ళీ అన్ని హాయిగా ఆడుకుంటూ వచ్చేవాడిని. చక్కగా చదివే రాదు నాకు. దేవుడు ఏదో ఒక రకంగా ఆయన మార్గంలో ఉన్నాడు కాబట్టి, ఆయన రెక్కల క్రింద ఉన్నాడు కాబట్టి, ఆయన ప్రయాసపడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన పోషిస్తున్నాడు. దేవుడు కాపాడినాడు, నడిపిస్తున్నాడు. ఆ ప్రయాసము లోకంలో పెడుతున్నామండి. సమయం ఎక్కువ తీసుకుంటున్నా పర్లేదండి, ఎందుకంటే అందరం లేట్గా వచ్చాను కదా. మీరు ఇప్పుడు సమయాన్ని చూస్తున్నారు కానీ మీరు వచ్చిన సమయాన్ని నేను చూస్తున్నాను. రైట్. సో నేను ఎక్కువ తీసుకోను, ముగించేస్తాను. ఎందుకంటే ఇవన్నీ విలువైన మాటలు చెప్పకుంటే అది మరలా హెచ్చరికలు ఎందుకు ఇస్తారండి? ఒకసారి చెప్పి ఉంటారా? హెచ్చరికలు ఇచ్చేది అందుకే, నిలబడడానికి, అలర్ట్గా ఉండడానికి. సో గమనించండి, ఎక్కడున్నామండి? లోకంలోకి ప్రయాసపడుతూ వెళ్తున్నామండి. దయచేసి లోకంలోకి టైంకి వెళ్ళడం మంచిది. ఎందుకంటే ఉద్యోగాన్ని, సంస్థాన్ని గౌరవించవలసిన బాధ్యత. మన దేవుడు చదువుకోవద్దని చెప్పట్లేదు, మన దేవుడు పనికి వెళ్ళట్లని చెప్పట్లేదు, మన దేవుడు ఇష్టం వచ్చినట్టు చేయాలని చెప్పట్లేదు. అందరికీ ఈ లోకానికి మనం లోబడి ఉండాలి. ఖచ్చితంగా తెలుసా? రాజులకు, సంస్థానికి లోబడి ఉండాలి. నేను వేసుకున్నప్పుడు నేను లోపడని అని చెప్పడానికి వీల్లేదు. అప్పుడు వాడు ఏం చేస్తాడు తెలుసా? ఎవడని యేసుప్రభు అని చెప్పేసి యేసుప్రభుని దూషిస్తాడు. యేసుప్రభు ద్వారా నీ వల్ల ఆయన దూషింపబడుతుంది. అర్థమైందా అండి? ఎందుకు లేట్ వచ్చావంటే మా నాన్న లేట్ పోమన్నాడు అనుకో, మా నాన్న ఇంట్లో మాట్లాడమన్నాడు, మా నాన్న ఎవరికి భయపడతానని చెప్పాడు అంటే స్కూల్లో టీచర్ కానీ ఎక్కడైనా కానీ ఊరుకుంటాడా? మీ నాన్న దగ్గర చూపించుకో, ఇది నాది, నా సన్నిధి, నేను చెప్పినట్లు నడవాలి, నేను చెప్పినట్లు వినాలి, నేను చెప్పినట్లు చేయాలి. రైట్. దేవుడు చూడండి సమయాన్ని, అందుకే ఎవరు ఇక్కడ చర్చెస్లో గేట్లు వేయట్లేదు. ప్రేమ, అటువంటి ప్రేమ ఏదో ఒక సమయంలో వస్తారు. గొర్రెలు కప్పిపోతున్నారు, లోకంలో పడిపోతున్నారు. సరే, ఏదో ఒక సమయంలో రానివ్వండి, ఆయన చేరదీర్చుకున్నాం వారిని ఖచ్చితంగా అన్నారు. మీకోసం ప్రయాసపడే భారం ఇక్కడ నుంచి చెప్తుంది తప్పించి ఏ ఒక్కరి కోసము ఏ ఒక్కరిని విమర్శించాలని కాదు, మన కోసమే కదా. దేవుడి సన్నిధికి, ఎందుకంటే ఆయన సన్నిధికి ఇస్తే చాలా మేలు జరుగుతాయి. మనం చక్కగా మనకు కావాల్సిన మన పొట్ట ఖచ్చితంగా దేవుడు మనల్ని పోషించేవాడు. ఆయన 2+2 అంటే వీక్ అండి. గట్టిగా చెప్పండి, 2+2 గట్టిగా చెప్పండి. 2+2 2+2 ఏంటండి? ఇంత నీరసంగా అరణ్యంలో ఉన్న వింటే మాట్లాడతారా? పురుగు వస్తాయా?
మీరు ఇక్కడ ఉన్నారని తెలుస్తుందా సాతర్ గారికి? మిమ్మల్ని బయటికి పట్టుకెళ్తాడా? గట్టిగా చెప్పండి. 2 2 4. స్కూల్లో పిల్లలు ఏం చేస్తారు తెలుసా? తెలిసి గట్టిగా చెప్తారు. మీరే ఇంత స్కూల్లో పిల్లల కన్నా మన దారుణంగా ఇంకెవరు స్కూల్కి వెళ్ళారా? దయచేసి క్విక్గా ఉండడానికి, అలర్ట్గా ఉండడానికి ప్రయాసపడండి. సో ఎక్కడున్నామండి? లోకం మీదకి ప్రయాసపడి వెళుతున్నాం. దేవుని సన్నిధికి వెనకబడొచ్చు. ఆయన సన్నిధికి వస్తే ఖచ్చితంగా ఆయన ఎంత మాత్రం నిన్ను నన్ను విడిచి పెట్టాడు. దయచేసి సమయానికి 10 గంటలకు అనుకున్న చర్చి 10:30 అయింది. 10:30 కాస్త 11 అయింది. 11:30కు పాటలు పాడుతున్నాం. ఆ 11:30 కూడా సరే ఇంకెవరు రావట్లేదని చెప్పేసి వచ్చిన వారినన్నా నీరసపరచకూడదని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాం. నీరసంతో స్టార్ట్ చేస్తున్నాం. ఏదైనా పని చేస్తే ఆశతో చేయాలి. ఆశతో వచ్చి ఇక్కడికి వచ్చి నీరసించిపోతున్నాం. దయచేసి రండి దేవుని సన్నిధి. మీ అనారోగ్యమైన రండి, ఏదో ఒక విధంగా ప్రయాసపడుతుంది. అనారోగ్యం హాస్పిటల్కి మందిరంకి వస్తే చక్కగా విడుదల అవుతుంది. ఆమె మందిరంకి వస్తే శవరాన్ని పోతుంది. ఆయన సన్నిధి రాకని దేవుడు పని అంటారు కొంతమంది. చాలా తప్పండి. దేవుడే దేవుడే పని అన్నామంటే రాంగ్. అటువంటి బోధన ఎవరు చెప్పినా వినకండి. రైట్? దేవుడే పని లాస్ట్. ఫస్ట్ దేవుడే. గమనించండి. లూకాసు వార్త నేను ఒకసారి లూకా 9:9 వచ్చాను. లూకా 9 వచ్చాను. లూకా 9 వచ్చాము 10:17. 9 వచ్చాము. అపొస్తలులు తిరిగి వచ్చి 10 నుంచి 17 వరకు. అపొస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంటబెట్టుకొని బెత్సయిదా అను ఊరికి ఏకాంతంగా వెళ్ళెను. జన సమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచెను. దేని గురించి అండి బోధించాడు? దేవుని రాజ్యం గురించి బోధించాడు. చక్కని ఆయన దేవుని రాజ్యం అంటే ఏంటండి? వెలుగు రాజ్యం. ఆ రాజ్యానికి ఒక మార్గం ఉంది. ఈ విధంగా బ్రతకండి, ఈ విధంగా జీవించండి, నీతిని కాపాడుకోనండి. చాలా జాగ్రత్త. నీతిని పోగొట్టుకోకూడదు, నీతిని కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, భయభక్తులతో దేవుని వెంబడించాలి, లోకంలోకి వెళ్ళకూడదు. రాజ్యాన్ని అందుకే ప్రస్తావించాడు. ఏమని? దేవుని రాజ్యం గురించి. ఈ రాజ్యం కోసం ప్రయాసపడుతున్నాం. ఈ రాజ్యంలో నువ్వు స్కూల్కు మంచిగా పోయినా కానీ పరలోక రాజ్యంలో మంచిగా వెల్కమ్ చెప్పాలనుకున్నావు. ఈ చదువు ఇక్కడ ఉన్నవన్నీ ఇక్కడికి తాత్కాలికమైనవే. పరలోకంలో పర్మనెంట్గా ఉండేవి వాటి కోసం ప్రయాసపడడానికి మీరు నేనందరూ ప్రయాసపడాలి. అందుకని మళ్ళీ ఈ 3 కాంటెస్ట్ చదివిస్తే 2 ఒకటే విధంగా ఉంటాయి, కానీ సందర్భము అక్కడ బోధించిన విధానము క్వైట్ సిమిలర్గా ఉంటాయి. మొదటనేమో వెళ్ళగానే స్వస్థతలు, కనికరపడ్డాడు దేవుడు, అద్భుతాలు చేశాడు. తర్వాత ఇంకో దగ్గర బోధించి ఇంకో ప్రాంతంకి వెళ్ళి చూసినప్పుడు అక్కడ వెంబడించారు. వారు కూడా ఏం చేశారు? ఆయన దేవుడు రాజ్యం గురించి బోధిస్తూ వచ్చారు. నన్ను వెంబడించడం, నన్ను ఇంత ప్రయాసం, మీ స్వస్థల కోసం, మీ అవసరం కోసం ప్రయాసిస్తున్నారు. ఇంతకన్నా ముఖ్యమైనది దేవుని రాజ్యము. ఈ లోకంలో మీరు ప్రయాసపడుతున్నారు, అక్కడ నిత్యము మనకు అన్ని సమకూర్చాలి. ఇక్కడ నువ్వు చక్కని దేవుని కోసం చక్కని ఒక వస్తువును ఏర్పాటు చేస్తావంటే అంతకు వేరట్లు నీకు పరలోక రాజ్యంలో ఆ ధనాన్ని దేవుడు మల్టిప్లై చేస్తాడు. ఇక్కడ ఇచ్చిన ఈ కానుకని దేవుడు నిన్ను పరలోక రాజ్యంలో నువ్వు పోగు చేసుకుంటావు. ఇది పాస్టర్కి ఇచ్చినట్టు కాదు, ఇది ప్రధాన వ్యక్తికి ఇచ్చినట్టు కాదు. దేవుడికి ఇచ్చేటివన్నీ ఇక్కడ పెడితే మరలా పరలోక రాజ్యంలోవి అక్కడ తెరవబడతాయి. తెరవబడటమే కాదు, మరలా
అవి అధికం చేయబడతాయి. కొంచెం ఏమవుతుంది, పరలోక రాజ్యంలో మీ ధనమును సమకూర్చుకున్నాడు. ఇక్కడ విత్తితే పరలోక రాజ్యంలో మనం పంట కోల్చున్నాం. అక్కడ అపవాది ఉన్నాడు మనల్ని గురుగులు ఇప్పనీకి విత్తనికి. అక్కడ జొన్నలే ఉంటాయి, గోధుమలే ఉంటాయి. అక్కడ గురుగులు ఏవి, అక్కడ మిడతలు ఉండవు, అక్కడ సింహాలు అవన్నీ ఏముండవు నిన్ను చంపడానికి. అవి కూడా దేవుని స్తుతిస్తూ ఉంటారు. ఏంజల్స్ పరలోక రాజ్యంలో దేవదూతలు ఉంటారు, నిత్యం కొనియాడబడుతూ ఉంటాడు మన దేవుడు. అంతటి రాజ్యాన్ని గురించి దేవుడు బోధిస్తున్నాడు. ఈ బోధన వెతకండి. ఈ లోకంలో పడిపోయి మనము నీ కొని తెచ్చుకోవచ్చు. అనారోగ్యాన్ని లోకంలో పడిపోయి కొని తెచ్చుకుంటున్నాడు. చేత నేను ముగిస్తున్నాను. దేవుడు విలువైన పరిశుద్ధమైన మాటలను దీవించి మీ హృదయాలను మీ జీవితంలో ఫలించును గాక. ఆమేన్. మనం తలుచుకున్నట్లయితే వచ్చి ప్రార్థన చేస్తాం. సమయం ఎక్కువైన దానితో మరి క్షమించండి. అందరూ ఇప్పుడు అరణ్యం నుంచి బయట ఉన్నారు. చెప్పబడినటువంటి వాక్యం గురించి ప్రార్థన చేస్తున్నాను. కృపా కనికరములు గల పరలోకపు తండ్రి, ఇదిగో నాయన ఈ లోకాశల కోసం, ఈ లోకంలో జీవించడం కోసం నాయన మానవులందరము తండ్రి, ఇదిగా నాయన వారు వీరై ఎవరు కాదు అనుకోండి, అందరము నాయన పరిగెట్టిస్తున్నాం. కానీ మీ చెంతకు రావడానికి తండ్రి ఇదిగో నాయన వేగిర పడలేకపోతున్నాను నాయన. మా లోపాలు ఏమున్నాయో, మా స్థితి ఏమిటో మాకు జ్ఞాపకం చేసినటువంటి దేవా స్తోత్రం. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నాయన అన్నీ పక్కకు పెట్టి తండ్రి ఇదిగో డ్యూటీ కోసం ఎలా పరిగెడుతున్నామో, స్కూళ్ళు పిల్లలు ఎలాగైతే తండ్రి ఇదిగా నాయన అన్ని పక్కన పెట్టి ముందు పిల్లలను స్కూల్కి పంపడానికి ఎలాగైతే ఆతృత పడుతున్నామో, నీ పాద సన్నిధానానికి రావడానికి కూడా తండ్రి అంతే ఆతురముగా, అంతే నాయన ఇదిగో తండ్రి సంతోషముగా, అంతే బాధ్యతగా రావడానికి ప్రతి ఒక్కరికి జ్ఞానం అనుగ్రహించండి. ఇప్పుడు చెప్పబడినటువంటి ఆయన ఇదిగో తండ్రి యొక్క వాక్యాన్ని స్థిరపరచండి, అందరి హృదయాలలో బలపరచండి. ఎందుకంటే నిన్ను కానలేకే తండ్రి ఇదిగా ఈ లోకంలో ఆయాసపడుతున్నారు, ఆయాసం చేత ప్రయాసపడుతున్నారు, కష్టాలు పడుతున్నారు, ఆయన ఇరుకుల్లో ఉంటున్నారు, ఇబ్బందుల్లో ఉంటున్నారనే సంగతిని గ్రహించడానికి తండ్రి ప్రతి ఒక్కరికి నీ వాక్య జ్ఞానం అనుగ్రహించండి. నీ యొక్క వాక్యాన్ని అందించినటువంటి కుమారుడికి తరపున ఆయన జ్ఞానం ఇంకనూ అనుగ్రహించండి. ఇందువల్ల రావాల్సిన సమస్త దీవెనలో ఆయనకి కుటుంబానికి మీరు చేయడం అందరికీ గ్రహించారు. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.